హలో సార్, ఈ రోజు మన క్లాస్ లో వచ్చేటప్పటికి టెక్నికల్ మరియు ఫండమెంటల్ అనాలిసిస్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. సో జనరల్ గా టెక్నికల్ అనాలిసిస్ మరియు ఫండమెంటల్ అనాలిసిస్ రెండు కూడా స్టాక్ మార్కెట్ లో మనం ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఉపయోగించే ముఖ్యమైన టూల్స్ కానీ అయితే మనం అయితే మాట్లాడుకోవచ్చు. అయితే వీటి యొక్క పద్ధతులు కానీ ఉద్దేశాలు కానీ ఉపయోగించే డేటా కానీ కొంచెం భిన్న భిన్నంగా అనేది అయితే ఉంటాయి. అవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం ఫండమెంటల్ అనాలిసిస్ కోసం మాట్లాడుకుంటే, సో ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఏమవుతుంది, కంపెనీ యొక్క అసలైన వాల్యూ, ఇంట్రెన్సిక్ వాల్యూని అయితే అంచనా వేయడానికి అయితే మనకి ఫండమెంటల్ అనాలిసిస్ అయితే ఉపయోగిస్తారు. ఓకే, ఇది కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కావచ్చు, బిజినెస్ మోడల్ కావచ్చు, మేనేజ్మెంట్ సామర్థ్యం కావచ్చు, పరిశ్రమ స్థితి కావచ్చు, దేశ ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలపైన అయితే ఆధారపడి అయితే ఉంటుంది. అంటే దీన్ని ఎక్కువగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు అయితే ఉపయోగిస్తారు. ఫండమెంటల్ అనాలిసిస్ ఎక్కువగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్, మీరు ఒక మంచి బిజినెస్ భాగస్వామిగా మారాలంటే మీరు కంపెనీ లాభ నష్టాలు, బలహీనతలు మరియు భవిష్యత్ అవకాశాలు తెలుసుకోవాలనేది ఫండమెంటల్ అనాలిసిస్. బట్ ఇక్కడ టెక్నికల్ అనాలిసిస్ ఏం చెప్తుంది మనకి, టెక్నికల్ అనాలిసిస్ అనేది స్టాక్ ధరలు గత ధరల చరిత్ర వాల్యూమ్, చార్ట్ ప్యాటర్న్స్, ఇండికేటర్స్ ఆధారంగా మార్కెట్ బిహేవియర్ అనేది అయితే అంచనా అనేది అయితే వేసే విధానం మనకి టెక్నికల్ అనాలిసిస్. అంటే ఈ రెండింటిలో కూడా మనకి ఉన్న ఈ చిన్న డిఫరెన్స్ వల్ల ఏంటంటే మనకి, అంటే ఈ రెండు కూడా మనకి ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ రెండు కూడా మనకి పర్ఫెక్ట్ గా, ఈ రెండింటిలో మనం పర్ఫెక్ట్ గా తెలుసుకున్నట్లయితే మనం స్టాక్ మార్కెట్ లో రాణించగలం. ఓకే సార్, ఇది ఈ రోజు మన క్లాసు. థ్యాంక్ యూ, బాయ్.